జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో మరో నవశకం ఆరంభం కానుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి కళ సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్రం ప్రకటించిన హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో మణిహారంగా భావిస్తున్న జహీరాబాద్ నిమ్స్లో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల పనులకు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిమ్స్ మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన 12,635 ఎకరాల భూమిని జరాసంగం, నాల్కల్ మండలాల్లో 17 గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి విడతగా భూసేకరణలో 3,596 ఎకరాలు సేకరించారు. గత 10 ఏళ్లలో రెండో విడతలో భాగంగా 10,000 ఎకరాల్లోపు భూసేకరణ పూర్తి చేశారు. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి. సుమారు 3,245.48 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను ఎన్ఐసి డిఐటి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఇక్కడ హుందాయ్తో పాటు బెమ్టెక్ కంపెనీలు పనులను ప్రారంభించాయి. ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణలోని ఫేజ్ 1లోని 3,245 ఎకరాల్లో 596.61 కోట్లతో కేవలం పారిశ్రామిక సముదాయంలో కాకుండా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ కారిడార్గా అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన సంపూర్ణ పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దనున్నారు. టీజీఐఐసి పర్యవేక్షణలో పనులు దక్కించుకున్న ఎస్ఆర్ఆర్ సంస్థ పనులు చేపట్టనుంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం, నిర్వహణ ఖర్చులతో కలిపి 1,285.94 కోట్లు. గుత్తేదారు సంస్థలు ఈ పనులను 2029 ఫిబ్రవరి 5 నాటికి పూర్తి చేయనున్నాయి. పనులు పూర్తయిన తరువాత 4 ఏళ్ల పాటు కాంట్రాక్టు సంస్థే నిర్వహణను పర్యవేక్షిస్తుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన మౌలిక సదుపాయాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. 47.82 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారులు, 16 కిలోమీటర్ల మేర ఆర్సీసీ యుటిలిటీ డక్ట్లు నిర్మిస్తారు. 9.3 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సుమారు 50 కిలోమీటర్ల మేర నీటి సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2.1 ఎంఎల్డీ సామర్థ్యం గల సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రోజుకు 1 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 1,500 crores ప్రాజెక్ట్ సార్ ఇది. దీంట్లో వచ్చేసి రోడ్స్ ఉన్నాయి 47.82 కిలోమీటర్స్, అలాగే 187 కిలోమీటర్స్ డ్రైనేజ్ వర్క్ ఉంది సార్. అలాగే పవర్ డక్ట్స్ ఉన్నాయి, పవర్ కేబుల్స్ ఉన్నాయి, ఎస్టీపీ వర్క్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా ఇండస్ట్రీస్ వస్తుంది సార్. దానికి మనం అంతా ప్లేస్మెంట్ మనం ఏర్పాటు చేస్తున్నాం సార్. గ్రౌండ్ వర్క్ అంతా మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి సార్. తమ ప్రాంతంలో నిమ్స్ ఏర్పాటు కావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక బాడ ఏర్పాటుతో తమ భూముల రేట్లు అమాంతం పెరిగాయని చెబుతున్నారు. ఇక్కడ నెలకొనే పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో సైతం స్థానికులకే పెద్దపీట వేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా వృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏంటంటే మాది కూడా నిమ్స్లో 2 ఎకరాల భూమి అయింది. కాకపోతే ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. ఈ నిమ్స్ ప్రాజెక్టు మా ఏరియాకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో యువత చాలా ఉంది సార్. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి సార్. ఎందుకంటే మాకు ఏంటంటే భూములు పోయిన వాళ్ళకు ఎకరాకు 1 ప్లాట్ ఇస్తున్నారు సార్. అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి సార్. నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. ల్యాండ్ పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే మన గ్రామాల పైన డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ సహకరించాలి. కంపెనీలు పడుతున్నాయి కాబట్టి ఆ కంపెనీలు మొదటిగా మాకు స్థానికంగా ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాము. ఈ యొక్క నిమ్స్ ప్రాజెక్ట్స్ వల్ల దాదాపు 2 లక్షల 3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాలు అనుకోండి, ఇంకా చాలా రంగాలలో కూడా జహీరాబాద్ చాలా ముందుకు దూసుకెళ్తుంది అని నేను భావిస్తున్నాను. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.